హీరోయిన్ కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అబౌట్ దిస్ డ్రెస్సింగ్. సో మచ్ హైలైట్స్ ఆర్ హ్యాపెనింగ్. మీ వర్షన్ ఏంటి? ఏం చెప్తారు? అసలు పబ్లిక్ కి వెళ్ళేటప్పుడు హీరోయిన్స్ మంచిగా డ్రెస్ చేసుకోవాలా, పబ్లిక్ కంట్రోల్డ్ గా ఉండాలా? మీ వర్షన్ ఏంటి? లుక్ ఇట్స్ వెరీ అందరూ ఇప్పుడు మళ్ళీ డ్రెస్సింగ్ దీనికి దగ్గరికి వచ్చేస్తున్నారు కానీ ఆబ్వియస్లీ లైక్ ఎవరి ఇష్టం వాళ్ళదండి. లైక్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది చాలా పెరిఫెరల్ లో చూసుకుంటే డ్రెస్సింగ్ దగ్గరే ఆగిపోతున్నారు కానీ ఇక్కడ ఎవరికి చెప్పాలి? ఒక అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఎవరన్నా చెయ్యి వేస్తున్నారంటే అమ్మాయిది తప్ప అబ్బాయిది తప్ప అంటే ఎవరికి చెప్పాలి? మనం అమ్మాయికి చెప్పాలా అబ్బాయికి చెప్పాలా? సో ఇలాంటివి చాలా వస్తాయి. అంటే డ్రెస్సింగ్ ఒక్కటే కాదు, చాలా విషయాలు ఉంటాయి ఇలాంటివి. సో ఇక్కడ జెండర్ గురించి కంటే ఎడ్యుకేట్ చేయటం అనేది ఇంపార్టెంట్. లైక్ అరే ఇది ఇక్కడ తప్పు జరుగుతుంది, అరే మీరు ఇలా చేస్తున్నారు, మీరు మారాలి. అంతేగాని అమ్మాయి డ్రెస్సింగ్ వల్ల ఇలా జరుగుతుంది అని అమ్మాయిని కప్పుకొని ఇంట్లోనే కూర్చోమంటే ఇంకా దెర్ ఇస్ నో ఫార్వర్డ్. అంటే శివాజీ గారు చేసిన కామెంట్స్ అయితే అందరూ ఏమంటున్నారంటే 2 ways లో చూస్తున్నారు. ఆయన వాడిన పదాల గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు, తప్పుగా అడ్రస్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఎందుకు ఈయనెవరు చెప్పడానికి అన్న వర్షన్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మీరు ఎట్ సైడ్ ఉంటున్నారు? హీరోయిన్ మీరు చెప్పారు ఆల్రెడీ మనం చెప్పాల్సింది లేదు అని చెప్పేసి. సో శివాజీ గారు అలా కామెంట్ చేసే పొజిషన్ లో ఉన్నారా లేదా ఏంటి? మీ వర్షన్ ఏంటి? Look, everyone has a right to have an opinion. No, everyone has a right to have an opinion. ఆయన ఒపీనియన్ ఆయనది, బట్ మనకు ఉండాల్సిన ఒపీనియన్ మనకు ఉండాలి. సో ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్ టు ఒపీనియన్, బట్ ఆ ఒపీనియన్ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం దాన్ని వెరీ అగ్రీయింగ్ టు డిసగ్రీ అని కూడా చేసుకోవచ్చు. సో ఆ విషయంలో ఎవరికి కావాల్సిన ఒపీనియన్ ఉంటుంది. నాకు ఆ ఒపీనియన్ గురించి అడిగితే ఐ అగ్రీ టు డిసగ్రీ.